భారతదేశానికి, భారతదేశ రాజ్యాంగానికి విధేయురాలుగా ఉంటానని, భారత పోలీసు సంస్థలో నిజాయితీతో వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను. ఆమె సాహసనారి, పడిలేచే కడలి కెరటం, వెలుగు చిమ్మే కాంతి కిరణం, ఉక్కు సంకల్పం, దృఢచిత్తం, దూసుకెళ్లే తత్వం, అరుదైన వ్యక్తిత్వం, అంతులేని ఆత్మవిశ్వాసం, అసమాన ధైర్య సాహసాలు, అసాధారణ ప్రతిభా పాటవాలు, వీటన్నిటి కలయికే కిరణ్ బేడీ. కిరణ్ బేడీ వేసిన ప్రతి అడుగు సంచలనమే, ప్రతిచర్య ప్రశంసనీయమే. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు, మరెన్నో అబ్బురపరిచే ఫలితాలు, ప్రశంసల జల్లులు, విమర్శల వడగళ్ళు. విజయాలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా, మొక్కవోని గుండె ధైర్యంతో అడుగులు ముందుకు వేసిన సాహసి కిరణ్ బేడీ. పదవి ఏదైనా పనితీరు ఒక్కటే. నిక్కచ్చిగా వ్యవహరించడమే ఆమెకు తెలిసిన నీతి. అదే ఆమెను విజయపథాన నిలబెట్టింది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఎందరెందరికో ప్రేరణ అయ్యింది. పోలీసు అధికారి ఎలా ఉండాలో, విధి నిర్వహణలో ఎలా మెలగాలో, ప్రజాహితానికి ఎలా పాటుపడాలో తెలియచెప్పిన వ్యక్తి ఆమె. కాకి బతుకులకు కొత్త నిర్వచనం చెప్పిన కిరణ్ బేడీ జీవితం నల్లేరు మీది నడక కాదు. తన దారిలోని పల్లేరు కాయల్ని ఏరివేస్తూ విజయపథాన పయనించింది. మన దేశంలోని మొట్టమొదటి పోలీస్ అధికారిగా నియమితురాలైన ఘనత కిరణ్ బేడీదే. 1972లో పోలీస్ సర్వీసులో చేరినప్పట్నుంచి తీహార్ జైలు సంస్కరణల వరకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు, అద్భుత ఫలితాలు. ఒక ఉద్యోగిగా జీతం కోసం పనిచేసే మనిషిలా వ్యవహరించవద్దన్నది ఆమె ఉద్దేశం. ఉద్యోగాన్ని సమాజ సేవగా మలచుకోవాలని ఆచరణలో చూపిన కిరణ్ బేడీకి ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు. ఆమెది ప్రజాపక్షం, నిండైన సేవాతత్వం. ఓ పోలీసు అధికారిగా 3 దశాబ్దాలుగా సేవలందిస్తున్న కిరణ్ బేడీ జీవితం తెరచిన పుస్తకం, భారత నారి బతుకు పుస్తకం. అది 33 ఏళ్ల క్రితం మాట. అప్పటి వరకు మహిళలెవరూ అటువైపు చూడని పోలీసు శాఖ. పోలీస్ స్టేషన్కు వెళ్లడమంటే పరువు పోతుందనే భావన. ఇక వంటగది వీడి ఉద్యోగాలకు అప్పుడప్పుడే వెళుతున్న భారతీయ మహిళలు. ఆ రోజుల్లో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో పాటు కర్కసత్వానికి మారుపేరుగా నిలిచిన పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించింది కిరణ్ బేడీ. అంతేకాదు, పోలీస్ వ్యవస్థకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆమెదే. ఎన్నో సినిమా కథలకు, టీవీ సీరియళ్ల కథనాలకు ప్రేరణ ఇచ్చిన ఆమె జీవితంలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో. కిరణ్ బేడీ 1949 జూన్ 9వ తేదీన పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. ఆమె తల్లి ప్రేమలత పెషావరియా, తండ్రి ప్రకాష్ లాల్ పెషావరియా. కిరణ్ బేడీ 1972లో పారిశ్రామికవేత్త, టెన్నిస్ స్టార్ అయిన బ్రిజ్ బేడీని వివాహం చేసుకున్నారు. వారి ఏకైక కుమార్తె సైనా బేడీ. క్రమశిక్షణ, పరోపకారం కిరణ్ బేడీ జీవన సూత్రాలు. I'm one of the 4 sisters. I'm the second in line. మేము 4 అక్కా చెల్లెళ్ళం. నేను రెండో దాన్ని. నాన్నగారు టెన్నిస్ క్రీడాకారులు. మేం కూడా టెన్నిస్ నేర్చుకున్నాం. అలా మా కుటుంబానికి టెన్నిస్ నేపథ్యం ఉంది. నేను ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాను. మా నలుగురిలో ఒకరు సైకాలజిస్టుగా, ఒకరు లాయర్గా, ఒకరు చిత్రకారిణిగా, నేను పోలీస్ ఆఫీసర్గా వివిధ స్థాయిల్లో స్థిరపడ్డాం. ప్రపంచంలో పలుచోట్ల ఉంటున్న మేము భారత పాకిస్తాన్ సరిహద్దులోని అమృతసర్కు చెందినవాళ్లం. బాల్యంలో కిరణ్ 12 మైళ్ల దూరాన ఉన్న పాఠశాలకు నడిచి వెళ్లేది.
అలా తండ్రికి బస్సు ఛార్జీలు ఆదా చేసి పెట్టొచ్చని భావించేది. తండ్రిలాగే కిరణ్ ది స్వతంత్ర వ్యక్తిత్వం. తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెను ఒక ఐరన్ లేడీగా ఈ సమాజంలో నిలబెట్టింది. తల్లిదండ్రులతో పాటు గాంధీజీ జీవిత విశేషాలు, జాతీయ గీతం, మదర్ తెరిస్సా ఆమెపై తీవ్ర ప్రభావం చూపారు. My early influences are spiritual books. My early influences is Mahatma Gandhi. తొలి రోజుల్లో నా మీద ఆధ్యాత్మిక వాతావరణం, మహాత్మా గాంధీ, మదర్ తెరిస్సాల ప్రభావం ఉండేది. నా తల్లిదండ్రుల ప్రభావం కూడా ఇంకా ఎక్కువగా ఉండేది. ఇక నేనెంతగానో అసహించుకున్న వరకట్న దురాచారం యొక్క ప్రభావం కూడా నా మీద ఉంది. ఏ ఇంట్లో అయినా అలా జరిగిందని తెలిసినా, ఆ ఇంట్లో ఆడపిల్లని తక్కువగా, మగపిల్లాడిని ఎక్కువగా చూస్తున్నారని గమనించినా సరే, ఇక ఆ ఇంట్లో ఏమీ ముట్టేదాన్ని కాను. ఆకలి కడుపుతో తిరిగొచ్చేసేదాన్ని. ఇలాంటి ప్రభావాలు చాలా బలీయంగా నాపై పనిచేశాయి. ఈ దురన్యాయాలను ఎప్పటికైనా ఎదుర్కోవాలనిపించింది. అందుకు తగిన చర్యలను కూడా చాలా చురుగ్గా తీసుకునేదాన్ని. తను చదివిన పుస్తకాలు కూడా లోకం గురించిన అవగాహన పెంచాయి. ఆ అవగాహన తనను తాను నిరూపించుకునేలా నిలబెట్టింది. పోలీసు శాఖలోకి రాకముందు కిరణ్ ఓ క్రీడాకారిణిగా ప్రశంసలందుకున్నారు. టెన్నిస్లో ఆసియా మహిళల ఛాంపియన్షిప్ సాధించిన ఘనత ఆమెది. అంతటి స్థాయిలో విజయం దక్కించుకున్నా టెన్నిస్సే పూర్తిస్థాయి కెరీర్గా ఆమె భావించలేదు. క్రీడాకారుల కెరీర్ 30 ఏళ్లకే ముగుస్తుంది. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఈ విషయాన్ని ముందే గ్రహించి భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటుందో ఆలోచించుకుని అడుగు వేశారు కిరణ్. అంతటితో టెన్నిస్ రాకెట్ వదిలేశారు. చదువులో ముందుండే కిరణ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో బంగారు పతకం దక్కించుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. My father and mother had a vision. మా తల్లిదండ్రులు మా కోసం ఎన్నో కలలు కన్నారు, మరెంతో ఆశించారు. చక్కని భవిష్యత్తు ప్రణాళిక వేశారు. మా నలుగురిని ప్రభుత్వోద్యోగులుగా, సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా పలువురు గుర్తించేలా చేయాలని ఆశపడ్డారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాను. వారి కోరిక తీర్చాను. That's the time I made this decision. కిరణ్ వ్యక్తిత్వానికి ముగ్ధుడైన టెన్నిస్ క్రీడాకారుడు బ్రజ్ బేడీ ఆమె మెడలో వరమాల వేశాడు. తన కోరిక మేరకు పెళ్లి నిరాడంబరంగా జరిపించుకున్న కిరణ్ శ్రీమతి కిరణ్ బేడీగా కొత్త అవతారం ఎత్తారు. పెళ్లయ్యాక ఫలితాలు వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో పేరు లేదు, చెప్పలేని నిరుత్సాహం. కాని ఆ తర్వాత అవకాశం, అది పోలీస్ సర్వీసులో. అందులో అప్పటి వరకు మహిళలు లేరు. మొదటి మహిళను నేనే ఎందుకు కాకూడదన్న కిరణ్ బేడీ ఆలోచనకు భర్త ప్రోత్సాహం తోడయింది. అంతే, ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరిపోయారు. ఒక మహిళ పోలీస్ సర్వీసులో చేరడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కాని అసలు సంచలనాలకు తెరలేచింది ఆ తర్వాతే. అప్పటినుంచి కిరణ్ బేడీ ప్రతి పోస్టింగు పతాక శీర్షికలకెక్కిన వార్తా విశేషమే. తాను నిజమని నమ్మింది చేయడం ఆమె అలవాటు. ఆ అలవాటు, ముక్కుసూటితనం, ఎవ్వరినీ లెక్క చేయని తత్వం, మొండి ధైర్యం కిరణ్ బేడీని ఉక్కు మహిళగా, సంచలనాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. సొంత డిపార్ట్మెంటులో, ప్రభుత్వంలో ఎక్కడ వ్యతిరేకత ఉన్నా ఆమె భయపడేది కాదు. ఆమె బలం ప్రజలు, ఆమెకు అండ వారి అభిమానం. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. గుండె నిబ్బరం చేసుకుని పోస్టింగు వచ్చిన చోట మళ్లీ తనదైన శైలిలోనే విధులు నిర్వర్తించారు, సంచలనం సృష్టించారు. Policing in any context. ఏ విధంగా చూసినా చట్టాన్ని కాపాడడంలోనూ, బలవంతుడి బారి నుండి బలహీనుని రక్షించడంలో పోలీసు వ్యవస్థ అత్యున్నతమైనది. మంచిలో ఉన్న చెడుని అరికడుతుంది. ప్రజలు నేరాల పాల్పడకుండా, నేరాలు చేయకుండా ఏం చేయాలా అని ఆలోచించేదాన్ని. సమస్యలు ఎలా పరిష్కరించాలో కొంత నా గురువుల నుంచి, మరికొంత పోలీస్ అకాడమీలో శిక్షణ ద్వారా నేర్చుకున్నాను. ఇదంతా వారి నుంచి నేర్చుకున్నదే కానీ నా సొంత తెలివితేటలా అని అనలేను. I was taught very well by my very good teachers in the Indian Police Academy. 1972లో
పోలీస్ సర్వీసుల్లో చేరిన ఆమెకు తొలి రోజు నుంచే ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు అన్నింటినీ అధిగమిస్తూ మగ పోలీసుల దురహంకారాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగింది. 1975లో ఆమెకు ఓ అరుదైన అవకాశం దక్కింది. అది ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్కు నేతృత్వం వహించడం. ఎంతో సమర్థవంతంగా ఆ విధులు నిర్వర్తించిన ఆమెను అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అల్పాహార విందుకు పిలవడం కూడా ఓ సంచలన వార్తే అయ్యింది. ఓ సందర్భంలో తమపై దాడి చేయబోయిన సిక్కు ప్రదర్శనకారులను ధైర్య సాహసాలతో ఆమె తరిమి తరిమి కొట్టి సంచలనం సృష్టించారు. అప్పటినుంచే ఆమె ధైర్య సాహసాలకు ప్రజలు నీరాజనాలు పట్టడం ఆరంభమయ్యింది. ఇక ఢిల్లీలో అక్రమ మద్యం వ్యాపారులపై ఆమె పంజా విసిరారు. వారిపై ఉక్కుపాదం మోపారు. రాజకీయ ఒత్తిళ్లకు ఆమె తలొగ్గలేదు. వారి సవాళ్లను సునాయాసంగా తిప్పికొట్టారు. అక్రమ వ్యాపారం వదిలేసిన వారికి పునరావాసం కూడా కల్పించి తన ఉదాత్తతను చాటుకున్నారు. Kiran Bedi is my batchmate. We joined service together in 1972. కిరణ్ బేడి నా బ్యాచ్మేట్. ఇద్దరం 1972లో ఒకేసారి ఈ ఉద్యోగంలో చేరాం. ఆమె మాతో స్నేహితురాలిగా, వృత్తిలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఈ దేశంలోని మహిళలకు ఆదర్శప్రాయులయ్యారు. ఈ శాఖ ఆఫీసర్ ర్యాంకులో మొట్టమొదటి మహిళగా ఈమె నెగ్గుకొస్తుందా, విఫలమవుతుందా అని సందేహపడేవాళ్లం. కానీ అమెరికా అంతటి వాళ్లే పోలీస్ వ్యవస్థకు సలహాదారుగా ఈమెనే ఎంచుకున్నారు. ఈవిడెక్కడ పనిచేసినా విలువల్ని, నియమ నిబంధనల్ని చక్కగా పాటించారు. 1981వ సంవత్సరం ఆసియా క్రీడలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ఆ సమయంలో ఢిల్లీ ట్రాఫిక్ విభాగానికి డీసీపీగా కిరణ్ బేడి నియమితులయ్యారు. అడ్డగోలుగా పార్క్ చేసిన వందల కొద్ది వాహనాలను క్రేన్తో ఈడ్చిపారేయించారు. ఆ సమయంలో ఆమెకు ప్రచారమంటే మహా ఇష్టమని కొందరు ఆరోపిస్తే క్రేన్ బేడి అని కొందరు వెక్కిరించారు. అవేవీ ఆమె దృఢనిశ్చయాన్ని సడలనివ్వలేదు. పైగా ప్రజలకు ఆమెపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అంతలో బదిలీ. గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియామకం. దీంతో ప్రజలు ఒక్కసారిగా ప్రభుత్వ చర్యను దుయ్యబడుతూ రోడ్ల మీద ప్రదర్శనలకు తలపడ్డారు. కిరణ్ బేడిని బదిలీ చేయరాదని భీష్మించారు. 1985లో తిరిగి ఢిల్లీకి పోస్టింగ్. ఈసారి దక్షిణ మండల డీసీపీ పదవి. ఆ సమయంలో ఆమె పెద్ద సంచలనమే సృష్టించారు. ఒక కేసు వివాదంలో న్యాయవాదులపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ చర్యను న్యాయవాదులు తప్పుపట్టారు. ఆమెపై కక్షగట్టారు. 2 నెలల పాటు సమ్మె చేశారు. కిరణ్ బేడీపై చర్యకు పట్టుబట్టారు. ఇక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు బదిలీ. అప్పుడు సద్దుమణిగింది వివాదం. ఆ తర్వాత 1990లో మిజోరాంకు పనిష్మెంట్ పోస్టింగ్. ఒక్కచోట కూడా కుదురుగా ఉంచుకున్నా ఆమె గుండె నిబ్బరం ఏమాత్రం చెదరలేదు. అనుకున్న లక్ష్యాలను వీడలేదు. Policing is to take over others' problems. ఇతరుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల కర్తవ్యం. అలా ఇతరులకు సహాయపడ్డం అనేది నాకు కలిగిన ఓ మహదవకాశం. ఈ ఉద్యోగాన్ని సమస్యాత్మకంగా నేనెప్పుడూ భావించలేదు. కర్తవ్య నిర్వహణ నాకేమీ కష్టం కాదు, నష్టం అంతకంటే కాదు. అదొక సహకారం. సమస్యల పరిష్కారానికి నాకున్న అవకాశం ఇది. సత్వర శాంతి నెలకొల్పడం నా పని. నేను కూడా అశాంతికి గురైతే ఇక ప్రజలకు శాంతిని ఎలా చేకూరుస్తాను? పోలీస్ ఆఫీసర్గా ఏ సమస్యనైనా పరిష్కరించే శిక్షణ పొందాను. నా డ్యూటీ అదే కదా. ఇక రాజకీయ ఒత్తిళ్లంటారా? సానుకూల ప్రతికూల ఒత్తిళ్లు ఎప్పుడూ ఉండేవే. నేను అనుకూలతల నుండి ఎంత సహకారాన్ని పొందానో ప్రతికూలతల్ని అంతే నిర్దాక్షిణ్యంగా ఎదుర్కొన్నాను. ఇక నాపై వచ్చిన రకరకాల ఒత్తిళ్లను నేనంతగా పట్టించుకోనే లేదు. Negative interruptions. I accepted the positive and put aside the negative. లో జైళ్ల శాఖ ఐజీగా ఢిల్లీలో బాధ్యతలు చేపట్టడం కిరణ్ బేడీ కెరీర్లో పెద్ద మలుపు.
అది కూడా ఓ రకమైన పనిష్మెంటేనని సంబరపడ్డారు ప్రత్యర్థులు. కాని సేవాభాగ్యమే లక్ష్యంగా ఉన్న ఆమెలో ఆత్మవిశ్వాసం సడలలేదు. తీహార్ జైలు ఇన్ఛార్జిగా కూడా ఆమెకు బాధ్యతలప్పగించారు. దేశంలోనే నికృష్ట స్థితిలో ఉన్న జైలుగా అప్రతిష్ఠ పాలైన జైలది. కరడు కట్టిన నేరస్తుల విడిది. ఆ జైలంటే హంతకులకు కూడా హడల్. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ జైలు. అక్కడికి అధికారిగా వచ్చిన కిరణ్ బేడీ ఆ జైలు ప్రతిష్ఠ పెంచడమే కాకుండా ఖైదీలను సంస్కరించే బరువైన బాధ్యతలను నెత్తిన వేసుకుంది. లాఠీలు తూటాల అవసరం లేని వినూత్న రీతిలో సంస్కరణలు చేపట్టింది. ఆ జైలును తులసీవనంగా మార్చివేసింది. జైలు జీవితమంటే శిక్ష కాదని, మానసిక పరిపక్వత సాధించి పరివర్తన చెందడమని బోధించారు. ఆ జైలులోని ఖైదీల్లో నిరక్షరాస్యులు 70% మంది. వారి జీవితాల్లో అక్షరజ్యోతులు వెలిగించారు కిరణ్ బేడీ. వారికి వృత్తి విద్యలు నేర్పించి సంగీతం నేర్పేందుకు మ్యూజిక్ టీచర్ని కూడా నియమించారు. కరడు కట్టిన ఖైదీల చేత విపాసన ధ్యానం చేయించారు. వారిని ఖైదీలుగా కాక వ్యక్తులుగా పేరుతో పిలిచి గౌరవించేవారు. ఖైదీలను సంస్కరించే ఓ సరికొత్త విధానానికి తెరలేపిన ఘనత ఆమెదే. Tihar prisons was where every prisoner went to school inside the prison. జైలులో ఉన్న ప్రతి ఖైదీ పాఠశాలకు వెళ్లేటట్లు చేశాను. ధ్యానం ద్వారా ఆటపాటల్లోనూ ఉన్నత చదువుల్లోనూ కంప్యూటర్ ఎడ్యుకేషన్లోనూ విద్యావంతులై బయటికి వెళితే వాళ్లు మళ్లీ మళ్లీ జైలుకు రారు. విడుదలయ్యాక వాళ్లు సమాజంలో నలుగురితో కలిసి సహజీవనం చేయగలుగుతారు. ఖైదీలను సంస్కరించడమంటే అదే. మానవీయ సంబంధాల్లో సుగుణం నెలకొల్పడమంటే కూడా అదే. It was making a better quality of a human being. నిబద్ధత, ఒత్తిళ్లకు తలొగ్గని ఆమె మొండితనం ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపాయి. ప్రభుత్వం నిధులు తగ్గించినా నిరుత్సాహపడక తనదైన తరహాలో మార్గాలు వెతుక్కుని 9,000 మంది ఖైదీలకు భోజనాలు పెట్టేవారు. ఇల్లాలు ఇంటిని చక్కదిద్దినట్లుగా తన సహజమైన స్త్రీ వాత్సల్యంతో ఖైదీలను మార్చేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు అక్కడ జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. తమ తోటి సిబ్బందిలో కొత్త ఊపిరిలూది స్ఫూర్తిగా నిలిచారు. తీహార్ ఆశ్రమంగా దాన్ని సంబోధిస్తూ అదే తన కర్మభూమి అని చెప్పేవారు కిరణ్ బేడీ. శ్రీమతి కిరణ్ బేడీ గారి కంట్రిబ్యూషన్ ముఖ్యంగా తిహార్ జైలుకు ఆవిడ చేసిన సేవ మనం ఆవిడ ఛార్జ్ తీసుకోకముందు తిహార్ జైలు పరిస్థితులు భారతదేశంలో మిగిలిన జైలుల్లోని పరిస్థితుల కంటే చాలా వేరుగా ఉంటుంది. సో ఇన్ని అవరోధాలు ఉన్నా సరే తిహార్ జైల్లో ఆవిడ వీటన్నిటిని కూడా అధిగమించి తన యొక్క స్టాంప్ ఆఫ్ ఇండివిజువాలిటీ వేశారు. అందుకే ఆవిడ చాలా గొప్ప వ్యక్తిగా మేము పరిగణిస్తాం. సంచలనం అన్న పదం కిరణ్ బేడీకి మారుపేరుగా మారింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాను చేయాలనుకున్నది చేసేవారు. సహజంగా మీడియా కూడా ఆమె సంస్కరణలను పతాక శీర్షికల్లో పొగిడేది. ఇదంతా గిట్టనివారు పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని విమర్శించేవారు. కరడుగట్టిన నేరస్తుడు చార్లెస్ శోభరాజ్కు సకల సదుపాయాలు కల్పించిందన్నది ప్రధాన విమర్శ. ఆమె ఆటోబయోగ్రఫీని చార్లెస్ శోభరాజ్ రాయడమే ఈ విమర్శలకు ఊతమయ్యింది. తియాకత్ లాంటి రైతు నాయకులకు హుక్కా పీల్చుకునే అవకాశమివ్వలేదని దెప్పిపొడిచారు. నిబంధనలకు విరుద్ధంగా హిమాలయ్ పుత్ర చిత్రం షూటింగ్కు అనుమతిచ్చారని కొందరు దాడి చేశారు. కిరణ్ బేడీని ఇవేమీ చెయ్యలేకపోయాయి. ఆమె ఉక్కు సంకల్పం ముందు ఉత్తి మాటలు వీగిపోయాయి. వృత్తిలో ఎదుర్కొన్న సాధక బాధకాలు, సవాళ్లు, అవరోధాలు, ఆటంకాలు తన సాహసాలను గ్రంథస్థం చేస్తూ కిరణ్ బేడీ పలు పుస్తకాలు రాశారు. ఆమె రాసిన ఇట్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్, యాజ్ ఐ సీ, ఐ డేర్, గవర్నమెంట్ నెట్, వాట్ వెంట్ రాంగ్ పుస్తకాలు పాఠకాదరణ పొందాయి. వినూత్న సంస్కరణలు, తాను అవలంబించిన కొత్త విధానాలు కిరణ్ బేడీని అంతర్జాతీయ స్థాయిలో ఓ విశిష్ట మహిళగా నిలబెట్టాయి. ఆమె సేవలను ఐక్యరాజ్య సమితి కూడా ఉపయోగించుకుంది. నీతి, నిజాయితీ, నిబద్ధతకు పర్యాయపదంగా నిలిచిన కిరణ్ బేడీ స్ఫూర్తితో
అనేక సినిమా కథలు రూపొందాయి. తెలుగులో ఘన విజయం సాధించిన కర్తవ్యం చిత్రానికి ఆమె స్ఫూర్తి. పోలీసులున్నది ప్రజల కోసమే. అందువల్ల ప్రజలు పోలీసు విధుల్లో భాగస్వాములు కావాలంటారామె. అప్పుడు మన వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందంటారు. The foreign police system is much more systematic. It's విదేశాల్లోని పోలీస్ వ్యవస్థ ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నది. చాలా చక్కటి వ్యవస్థ అది. అలాగే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. చట్టానికి కట్టుబడి ఉంటుంది కూడా. అంతేకాదు, చాలా చురుగ్గా స్పందిస్తుంది. ఇక మన వ్యవస్థేమో సంకుచితంగా, పేలవంగా ఉండటమే కాదు, పరిపూర్ణ శిక్షణను అందివ్వటం లేదు. ధనవంతులు, ప్రముఖ వ్యక్తుల జోక్యం ఎక్కువ. ఇలాంటివి పేరెన్నిక గల ప్రజాస్వామ్య దేశాలలో ఉండకూడనివి. ఓ కానిస్టేబుల్ను అతనికిచ్చిన ఆదేశాలపై, డ్యూటీపై నిలబడినివ్వాలి. డిపార్ట్మెంట్ అతనికి అన్ని విధాలైన సమర్థతను అందివ్వాలి. వీటిలో కూడా కొన్ని లోపాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను. అందరూ ఇలాగే ఆలోచించాలని, పనిచేయాలని ఆశించాను. అలా చేసే వాళ్లకి సంపూర్ణ సహకారాన్ని అందించాను, అందిస్తాను కూడా. so it's a mixture. It's a mixed bag. అభాగ్యులైన ఖైదీల జీవితాలకు వెలుగునిచ్చిన కిరణ్ బేడీ సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. వృత్తిలో అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించినందుకు గాను 1979లో ఆమెను భారత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ మెడల్తో సత్కరించారు. 1980లో కొత్త ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ సంస్థ సాలిడారిటీ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో గౌరవించింది. 1982లో బెనారస్ హిందూ యూనివర్సిటీ శిరోమణి అవార్డును ప్రదానం చేసింది. 1991లో మాదక ద్రవ్యాల నియంత్రణకు, నిరోధానికి విశిష్ట కృషి చేసినందుకు గుర్తింపుగా ఏసియా రీజియన్ అవార్డు లభించింది. ఖైదీల సంక్షేమానికి చేసిన సేవలను గుర్తిస్తూ 1994లో ఫిలిప్పైన్స్లోని రామన్ మెగసెసే పీఠం కిరణ్ బేడీని ప్రతిష్టాత్మకమైన మెగసెసే అవార్డుతో సత్కరించింది. పోలీస్ అధికారిగా చేసిన అమూల్య సేవలను గుర్తిస్తూ స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలు కిరణ్ బేడీని సంయుక్తంగా జోసెఫ్ బేస్ అవార్డుతో సత్కరించాయి. ఉద్యోగంలో సేవాభావానికి కట్టుబడిన అధికారి మాత్రమే కాదు, ఆమెలో ఓ స్వచ్ఛంద సేవకురాలు ఉన్నారు. నవజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడి ఎందరికో కొత్త జీవితాన్నిచ్చారు. ఆమె చేస్తున్న సేవలకు గాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు దక్కింది. ఈ అవార్డు ద్వారా వచ్చిన సొమ్ముతో ఇండియా విజన్ ఫౌండేషన్ అనే మరో సంస్థను నెలకొల్పారు. ఆమె ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలకు కూడా ఎన్నో అవార్డులు దక్కించుకున్నాయి. యాజ్ ఐ సీ పేరుతో తాను రాసిన పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నవజ్యోతి సంస్థకే ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని, ఈ సంఖ్య ఇంకా పెరగాలన్నది ఆమె ఆకాంక్ష. స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం పురోగమిస్తుందని చెబుతారు. Navjyoti and India Vision Foundation were the project. నవజ్యోతి, ఇండియా విజన్ ఫౌండేషన్లు పోలీస్ వ్యవస్థ సంక్షేమమే ధ్యేయంగా చాలా కార్యక్రమాలు చేశాయి. నేర నివారణోద్యమంలో భాగంగా 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన నవజ్యోతి నేటికి కొనసాగుతోంది. 1994లో మొదలైన ఇండియా విజన్ ఫౌండేషన్ ఖైదీలను సంస్కరించే అంశాలన్నింటినో వెలుగులోకి తెచ్చింది. అనేక పాఠశాలలు నడిపింది. ఖైదీల పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి మహిళా ఖైదీలలో సాధికారత, అభివృద్ధిని సాధించింది. జైలు లోపల స్వచ్ఛంద సంస్థల చేత ధ్యానం, కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలను చేపట్టింది. ఇదంతా నేర నివారణోద్యమంలో భాగంగానే చేసింది. Came as a crime prevention movement. మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీకి టెన్నిస్ ఆట అంటే ఎంతో ఆసక్తి. సంగీతం విని ఆస్వాదించడం ఆమె అభిరుచి. ఆకుపచ్చ రంగంటే అమితంగా ఇష్టపడతారు. అభిమాన నేతలు గాంధీజీ, చాచా నెహ్రూ. స్ఫూర్తిదాతలు తల్లిదండ్రులు. ఇష్టంగా భుజించే ఆహారం శాకాహారం. मेरी मैरिज नहीं हुई थी उस वक्त भी मेरा मन ने मन बना लिया था कि నేను పెళ్లికి ముందే నాకు ఆడపిల్లలు పుట్టాలనుకున్నాను. ఆడపిల్లలు యోగ్యులు, వారు తల్లిదండ్రుల మాటలు వింటారు. కిరణ్ ఎప్పుడూ నాతో ఉండేది. మేము టెన్నిస్ క్లబ్ కలిసి వెళ్లేవాళ్ళం. తను ఎప్పుడూ ఆటల్లో, చదువుల్లో చురుగ్గా ఉండేది. బాగా కష్టపడి చదువుకుంది, ఉన్నత ఉద్యోగం సంపాదించింది.
నేను ప్రజలకు నిరూపించాలనుకున్నది అదే. ఆడపిల్లలను చదివించండి, వారేంటో నిరూపిస్తారని. कि लड़कियों को पढ़ाओ तो बना सकते हो. ఆమె విమర్శలకు కుంగిపోలేదు, ప్రశంసలకు పొంగిపోలేదు, ప్రలోభాలకు లొంగిపోలేదు, సవాళ్లకు జడిసి పలాయనం చిత్తగించలేదు, అవరోధాలను అవలీలగా అధిగమించింది, అపజయాలను విజయ సోపానాలుగా మలుచుకుంది, ధీమాగా దూసుకెళ్లే తత్వంతో ప్రజల మనసులు గెలుచుకుంది. ఖాకీలకు కాఠిన్యమే కాదు కారుణ్యమూ ఉంటుందని చాటారు. మానవ మృగాలను సైతం మంచి మనుషులుగా మార్చవచ్చని నిరూపించింది. పోలీసు శాఖపై తనదైన ముద్ర వేసింది. నేటి తరానికి తరగని స్ఫూర్తినందించింది. జాతికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.